నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీందర్ కుమార్ జాతీయ పతాకం అనంతరం బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకం అనంతరం బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ అభినయ కూచిపూడి నృత్యాలయం వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం అందరి మీద ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ చావు అంచుల వరకు పోయి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ మొన్నటి వరకు జరిగిన ప్రపంచ అందాల సుందరిమణుల పోటీలలో పాల్గొన్న వారందరూ సందర్శించిన యాదగిరిగుట్ట దేవాలయం, నందికొండ బుద్ధవనం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, సెక్రటరియట్లను ఎవరు నిర్మించారు అని వారు అడగడంతో వ్యాఖ్యాతకు తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ పేరు చెప్పాల్సి వచ్చిందని, ఇది చాలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటో అని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ అభినయ కూచిపూడి నృత్యాలయం నిర్వాహకురాలు సాయి సుధను పాల్గొన్న కళాకారులను, నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్రా సుధాకర్, జేఏసీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్కా పిచ్చయ్య, సింగం రామ్మోహన్, మైనం శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి మండల అధ్యక్షులు పల్లెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, మారగోని గణేష్, దండంపల్లి సత్తయ్య, జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్, అన్వర్ పాషా, కడారి కృష్ణయ్య, ఊట్కూరు సందీప్ రెడ్డి, కాసం శేఖర్, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, మహిళా నాయకులు సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, వనపర్తి జ్యోతి, కొండ్ర స్వరూప, ఆగు శ్రీనివాస్, దొడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ పక్షాన జిల్లా సన్మానం మీ అందరి సపోర్ట్ ద్వారా మేము మళ్ళీ ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఒకసారి సపోర్ట్ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలుస్తూ రాబోయే కాలంలో మా పార్టీ సమర్థం జరిగిపోయే కార్యక్రమాలు సాంస్కృతిక అందరినీ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ధన్యవాదాలు. జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న జాయినింగ్ ఉంది, జాయినింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మీ అందరూ చూసే ఉంటారు. ఒక పెద్ద సిగ్గుపోయిన 200 కోట్లు పెట్టి అందగట్టాలకి ప్రపంచ సుందరికి అనే కోట్లు పెడితే వాళ్ళందరినీ నాగార్జున సాగర్లో పెట్టిన కేసీఆర్ పెట్టిన బుద్ధవనానికి, కేసీఆర్ గారు పెట్టిన జగన్కి, కేసీఆర్ పెట్టిన యాదగిరిలో పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ తీసుకొని కట్టిన తర్వాత దాంట్లో వ్యాఖ్యాత నా దగ్గర మందునే దాంట్లో వ్యాఖ్యాత నల్లరు చూపి దానికి వ్యాఖ్యాత ఆయన ఏమడిగిందంటే అసలు ఎన్ని ఎవరు కట్టించారు అని అడిగారు. అడిగితే ఆయన మాకు సంకోచంలో పడ్డాడు. ముసుగులు నా ఉద్యోగంలో పోతే మరి సంకోచంలో పడి మళ్ళీ లాస్ట్ వాళ్ళు ప్రశ్నిస్తుంటే సుందరవాళ్ళని ప్రశ్నిస్తుంటే ఇది కేసీఆర్ గారు కట్టించినారు, ఇవన్నీ అది ఒక్కటి చాలు తాకాన. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా, ఎందుకంటే ఎవరిని చెప్పినా స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి పేరు ఎవరైనా ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చిరస్థాయిగా, ఎందుకంటే మనం చెప్పమంటే ఆ సుందరి మళ్ళీ అన్నిటికీ నాలుగు చూపిస్తే
ఎవరు కట్టిందని అడిగినారు. రేవంత్ రెడ్డి చెప్పలేరు కదా, అది కేసీఆర్ గారు ఎక్కడ ఉంటాడు ఆయన చూపించమన్నారు, ఎక్కడ ఉంటాడో ఆయన కూడా మాకు చూపించమని అడిగారు. అడిగితే ఆయన ఇప్పుడు మనకి అవైలబిలిటీలో దొరకడు అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. మేము సంకట స్థితిలో పడ్డా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇక ఏమన్నా అనుకోని వాస్తవాన్ని చెప్పాలి కాబట్టి వాళ్ళకి మరి ట్రాన్స్లేషన్ చేసి నేను దానికి కేసీఆర్ గారు చెప్పడం జరిగిందని చెప్పాను. అందుకని ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. మరి ఈరోజు మన తెలంగాణ రాకముందు